ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం చూసుకుంటుంటే మరింత తీవ్రతరంగా పెరిగేటట్టే ఉంది. అంటే సీరియస్నెస్ అనేది ఎక్కువైపోతుంది. మరి చూసుకుంటే అసలు ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు దీనిపైన? అంటే ట్రంప్ ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఇరాన్ తాను చెప్పినట్టుగా ఈ అణువాయుధాలన్నీ కూడా వదిలిపెట్టాలని చెప్పినారు. దానికి మధ్యవర్తిత్వంగా ఒమన్ పెద్దలు అంగీకరించినారు. జరుగుతూ ఉంది. ఇది తెలిసింది ఏమిటంటే వాళ్ళు అణు ఆయుధాల వరకు మేము తయారు చేయము, మీరు ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇస్తిఫహాన్లో ఉండేది కూడా మీరు ఆల్రెడీ డిస్ట్రాయ్ చేశారు, అయినా కూడా వచ్చి చూసుకోండి అని చెప్పినారని చెప్తారు. మధ్యవర్తిత్వం ఫైనల్ అయిపోయింది అని ఒమన్ ప్రకటించింది. ఒక 3-4 అవర్స్లో ఇది కావచ్చు అని. కానీ వాళ్ళ దగ్గర ఖైబర్ మిసైల్స్, చాలా పెట్రియాటిక్ ఖైబర్ మిసైల్స్, చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. దానిని కూడా తీసేయాలి అనేదో అని ఎవరైతే యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన కోరితే దానికి ఏ కంట్రీ అంగీకరించదు కాబట్టి ఆయన అంగీకరించలేదు అంటున్నారు. అందువల్లనే అంగీకరించలేదు కాబట్టి మేము యుద్ధం చేస్తాము అని. ఇప్పుడేమైంది, లేటెస్ట్గా వాళ్ళు మొదటి నుంచి ఇరాన్ చెప్తున్నారు, మేము అసలు మా దగ్గర బయట ఉండే పిచ్చి పిచ్చి వెపన్లే మీ దగ్గరకు ఉపయోగించాం, ఇంతవరకు అసలు ఆయుధాలు తీయలేదు అని చెప్పి ఈ ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో గాడ్స్, వాళ్ళు ముందుకొచ్చారు. ఇప్పుడు ముందుకొచ్చి ఖైబర్ మిసైల్స్ని స్టార్ట్ చేశారు. 3 అవర్స్ బ్యాకే ఖైబర్ మిసైల్స్ని స్టార్ట్ చేశారు. అది ఖైబర్ మిసైల్స్ ఎట్లా అంటే పిన్ టు పిన్, ఒక 3 ఇంచెస్ కూడా పక్కకు పోకుండా అవి టార్గెట్ చేస్తాయి. ఆ మిసైల్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఈ అమెరికన్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే అది దాన్ని వీళ్ళ దగ్గర ఎవరైతే అమెరికా దగ్గర ఏవైతే వాళ్ళకి యాంటీ మిసైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐరన్ డోమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఖైబర్ మిసైల్స్ని అడ్డుకోలేకుండా పోతున్నాయి అనేది ఒక వార్త. బట్ అది ఎంతవరకు నిజము? ఇప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళింది కూడా, ఇజ్రాయెల్కి వెళ్ళింది కూడా అందుకే, ఐరన్ డోమ్స్ మనకు కావాలి, అవి ఎటువంటి ప్రమాదాన్ని కూడా అరికట్టగలవు, అదేవిధంగా మీరు ఎట్లాంటి మిసైల్స్ వేసినా కూడా ఐరన్ డోమ్స్ ఆటంకపరిచి అవి సేఫ్టీగా దేశానికి రక్షణ ఇస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ పోయి దాని గురించి డీల్. సో ఇప్పుడు ఈ ఖైబర్ మిసైల్స్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ అమెరికన్ డిస్టిలేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఉపయోగిస్తున్నారు అని చెప్పేది వార్త. అదే నిజమైతే దాన్ని అడ్డుకోవడానికి ఏం ఆలోచిస్తారో చూడాలా. అదేవిధంగా ఏమైపోతుందంటే వీళ్ళు ఆ ఖైబర్ మిసైల్స్ ఈ అమెరికన్ ఇన్స్టలేషన్స్ని భారీగా నష్టపరిస్తే అప్పుడు అమెరికా ఏం చేస్తుంది? అదేవిధంగా అమెరికా ఏమైనా ఇంకా పవర్ఫుల్ ఆయుధాలను ఉపయోగిస్తుందా? ప్రపంచానికి తెలియని ఏదైనా ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉంటే ఈ న్యూక్లియర్ వెపన్ అయితే వాడరు. వాడితే డెఫినెట్గా ఇంకా చైనా ఊరికే ఉండదు, పుతిన్ ఊరికే ఉండడు. కాబట్టి డెఫినెట్గా 3వ ప్రపంచ యుద్ధం అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ ఖైబర్ మిసైల్స్ని ఏ విధంగా వాళ్ళు మట్టు పెట్టగలుగుతారు అది వేసి చూడాలా. అదే కన్నా కరెక్ట్ అయితే యుద్ధం సమసిపోతుంది. ఎందుకంటే ఖైబర్ మిసైల్స్ సపోజ్ టు బి వెరీ డేంజరస్ మిసైల్స్. దాన్ని ఎంతవరకు అడ్డుకుంటారు అనేది చూడాలి. ఇప్పుడు గంటకి కూడా కొంచెం టెన్షన్ అనేది పెరుగుతూనే ఉంది కదా సార్. యుద్ధం యొక్క మార్పు విపరీతంగా కనపడుతుంది. అంటే సీరియస్నెస్ ఎక్కువగా పోతుంది. పోను వీళ్ళు ఏమనుకున్నారంటే రెవల్యూషనరీ గార్డ్స్ చేతుల్లో ఉన్నటువంటి ఈ ఖైబర్ లాంటి ఆయుధాలు, ఖైబర్ మిసైల్ లాంటి ఆయుధాలు అది తక్కువ ఉంటాయి, ఉన్నా కూడా మన డ్రోన్స్, తర్వాత మన దగ్గర యాంటీ మిసైల్స్ వాడి వాళ్ళని త్రుంచేయచ్చు అని ఆ ఖైబర్ మిసైల్స్ ఇప్పుడు టార్గెట్స్ని ఛేదిస్తున్నాయనేది ఒక వార్త. ఐరన్ డోమ్స్ కూడా ఏమీ చేయలేక, ఇజ్రాయెల్ యొక్క ఐరన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కష్టంగానే ఉంటుంది. ఏది ఏమైనా ఇది చూస్తే సాయంత్రం వరకు తెలిసిపోతుంది యుద్ధ తీవ్రతను బట్టే మరి ఫర్దర్గా ఉంటుందా
లేదన్నా ఇంకా సీరియస్గా జరుగుతుందా, లేదు ఇప్పుడు ఎలాగో ఓమన్ మధ్యవర్తిత్వంలో వీళ్ళు ఊరికి ఇరాన్ ఒప్పందానికి వచ్చేసి ఒప్పందం చేసుకుంటారా చూడాలి. లేకపోతే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం రావడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది ఒక వ్యవహారం. థ్యాంక్ యూ.